ఇస్లాంలో కాఫిర్‌లని పిలుస్తారు. ఎవరైతే ఇస్లాంని, ఖురాన్‌ని, అల్లాని నమ్మరో వాళ్ళని కాఫిర్‌లని పిలుస్తారు. ఈరోజు పహల్గామ్‌లో జరిగినటువంటి ఈ దారుణమైన తీవ్రవాది యొక్క దాడిలో కొంతమంది ఆఫీసర్స్‌ని బేసిక్‌గా చంపేసి, మిగతా వాళ్ళని టూరిస్టులని ఎంచుకుని వాళ్ళ ఐడీ కార్డ్‌లు చూసి వాళ్ళు ఏ మతానికి చెందినటువంటి వాళ్ళు చాలా చూసీగా అంటే భర్తను చంపి భార్యని, పిల్లల్ని వదిలేయడం. వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళు క్రియేట్ చేసేటువంటి, వాళ్ళు బాధపడేటువంటి తత్వాన్ని ఒక స్టేట్‌మెంట్ లాగా వెళ్ళాలి ప్రపంచానికి లేదా భారతదేశానికి అనే ఉద్దేశంతో. లేకపోతే భార్యని చంపేసి భర్తని, పిల్లల్ని వదిలేయడం. పిల్లల్ని చంపేసి పేరెంట్స్‌ని వదిలేయడం. చాలా ప్లాన్డ్‌గా ఒక ఎమోషనల్ దెబ్బ కొట్టాలి భారతదేశాన్ని, భారతదేశ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా నరేంద్ర మోడీని వాళ్ళు తీసుకొస్తున్నటువంటి థింగ్స్‌ని అని. అంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ ఎన్నో దారుణమైనటువంటి దాడులు జరిగాయి. భారతదేశానికి సంబంధించి ఒక ఎమోషనల్ దెబ్బ కొట్టాలి అనే ఒక ప్రీ ప్లాన్డ్ నోషన్‌తో జరిగినటువంటి టెర్రరిస్ట్ అటాక్ ఇది. చాలా క్లియర్ కట్ అటాక్. ఇది చూసిన తర్వాత నిజంగా ఏం చేయాలి? ఎందుకు? ఇట్లాంటి దారుణాల్ని ఎందుకు మనం అరికట్టలేకపోతున్నాం అనే బాధతో పాటుగా, దాంతో పాటుగా దాని తర్వాత వస్తున్నటువంటి రియాక్షన్స్‌ని చూస్తే నిజంగా భయమేస్తుంది. ఎందుకంటే ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ జరిగినటువంటి దాడి గురించి పోస్ట్‌లు లేకపోతే ఫోటోలు ఈ న్యూస్ ఛానెల్స్, జీ న్యూస్ వాళ్ళు పెట్టినప్పుడు ఇన్‌స్టాలో గూడా పెట్టా. దానికి లా ఆఫ్ రియాక్షన్స్ ఇస్తున్నారు. ఓపెన్ చేస్తే మొత్తం అకౌంట్‌లన్నీ గూడా ముస్లిం అకౌంట్సే చాలా మంది. ఎంతోమంది ఖండించారు గూడా. నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఈ దాడిని చాలా తీవ్రంగా ఖండించారు గూడా. ఇలాంటి అంశాలు జరుగుతున్నప్పుడు ఆ టెర్రరిస్టులను గావచ్చు, హిందువులు బజరంగ్ దళ్ వాళ్ళు ఆవులకు సంబంధించి దాడులు, లేకపోతే వాలంటైన్స్ డే రోజు దాడులు చేస్తున్నప్పుడు హిందువులు గావచ్చు, కన్వర్షన్స్ చేస్తున్నప్పుడు క్రిస్టియన్ కమ్యూనిటీ వాళ్ళు గావచ్చు, డిజోన్ చేసుకోకపోవడం అనేది నేను పోస్ట్ కూడా పెట్టా దీని గురించి. ఈ డిజోన్ చేసుకోకపోవడం అనేది ఈ దేశానికి పట్టిన అతిపెద్ద దౌర్భాగ్యం. ఇప్పుడు నేను ఏ మతానికి, కులానికి చెందిన వ్యక్తిని గాదు. నేను ఒక ఏథిస్ట్‌ని. నేను ఒక చాలా దారుణమైనటువంటి తప్పు చేశా. ఎవరో ఒక ఆడపిల్లని చాలా దారుణంగా మానభంగం చేశా అనుకుందాం. నన్ను నా ఫ్యామిలీ గావచ్చు, ఏథిస్ట్ కమ్యూనిటీ గావచ్చు, లేకపోతే నా ఇంటికి రిలేటివ్స్ కావచ్చు, వీళ్ళందరూ గూడా నిజానిజాలు బయటపడేదాకా ఇమ్మీడియేట్‌గా డిజోన్ చేసుకోవడం వల్ల ఏం జరుగుతదంటే, అందరూ ఒక తాటి మీద ఉన్నాము. ఒక రకమైన పార్షియాలిటీ ఏమీ లేదు. వీడు నిజంగా తప్పు చేసుంటే వీడిని శిక్షించండి అనే ఒక నోషన్‌ని మనం క్లియర్ కట్‌గా నా మీద ఆ టైంలో గనక చేయగలిగితే, దానివల్ల సొసైటీ ఫ్యూచర్ డెవలప్ అవ్వడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్‌గా మారుతది. అట్లా కాకుండా నేనేం చేసినా సరే, నన్ను నా ఫ్యామిలీయో, రిలేటివ్సో, ఒక మతానికో, కులానికి చెందిన వాళ్ళు కంప్లీట్‌గా నన్ను వెనకేసుకొని రావటం వల్ల విద్వేషాలు రేగడం అనేది చాలా ఈజీ అయిపోయేటువంటి సిట్యుయేషన్. ఇది డెఫినైట్‌లీ ఖచ్చితంగా ఆహ్, మతాలని, కులాలని పక్కన పెడితే ఇది ఖచ్చితంగా ఇండియన్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కింద నేను చూస్తా. ఫస్ట్ పాయింట్. ఫస్ట్ రీజన్ ఏ దేశమైనా ఇది పాకిస్తాన్‌లో జరిగున్నా, ఇండియాలో జరిగున్నా, ఇజ్రాయెల్‌లో జరిగున్నా, అమెరికాలో జరిగున్నా ఆ దేశం యొక్క ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కింద దీన్ని కంపల్సరీ మనం కన్సిడరేషన్ చేయాల్సింది నంబర్ 1. నంబర్ 2 వీళ్ళు పనిగట్టుకుని ఐడీ కార్డ్ చూసి మరి నాన్ ముస్లిమ్స్‌ని ఎన్నుకొని చంపినప్పుడు దానికి మతం లేదు. ఏమాత్రం కూడా టెర్రరిజంకి మతం లేదు అని సూడో సెక్యులర్ వాదులు మాట్లాడడాన్ని నేను సెక్యులరిస్ట్‌నే. కానీ సూడో సెక్యులరిస్ట్‌ని కాదు. అంటే కేవలం హిందూయిజం దగ్గర సెక్యులరిజం పాటించడం, ముస్లిముల దగ్గర పాటించడం, లేకపోతే క్రిస్టియానిటీకి మాత్రమే సెక్యులరిజాన్ని అప్లై చేయడం అనేటువంటి థింక్ చేసేవాళ్ళు సూడో సెక్యులర్ వాదులు. కొంతమంది ఈ సూడో సెక్యులర్ వాదులు ముస్లిం మతం దగ్గరికొచ్చేసరికి వాళ్ళకేమైనా ఇబ్బందయితే ఖచ్చితంగా సెక్యులరిజం ఉండాలని హిందువుల దగ్గర, క్రిస్టియన్ దగ్గర లేనట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తుంటారు. సో, దాన్ని సూడో సెక్యులరిజం అంటాం. ఆ సెక్యులర్ వాదులు ఈరోజు ఆళ్ళని చెప్పుతో కొట్టాలనేటువంటి సిట్యుయేషన్ అనిపించింది. ఎందుకంటే పని కట్టుకొని వాళ్ళు ఓపెన్‌గా మేము ఖురాన్‌ని చూసొస్తున్నాము. మేము అల్లా చెప్పాడు మాకు జిహాద్ చేయమని అందుకే వస్తున్నాం అన్నప్పుడు, దాన్ని ముస్లిం సంబంధించినటువంటి మత పెద్దలు ఎవరో గూడా దాన్ని ఖండించనప్పుడు, టెర్రరిజంకి మతం లేదనేటువంటి పదాన్ని మనం వాడలేం. ఈరోజు ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, లేకపోతే ట్విట్టర్ ఓపెన్ చేసినా, ఆహ్, ఫేస్‌బుక్ ఇవన్నీ ఓపెన్ చేసినా గూడా మీకు ముస్లిం కమ్యూనిటీ నుంచి యువత ఎస్పెషల్లీ ఇలాంటి తీవ్రమైనటువంటి దాడులను ఖండించే వాళ్ళు చాలా చాలా తక్కువైపోతున్నారు. అదే హిందువులకు సంబంధించి బజరంగ దళ్ ఇష్యూ జరిగినప్పుడు గూడా ఇలా అలాంటి వాటిని ఖండించే వాళ్ళు చాలా తక్కువైపోతున్నారు. ము ఈ క్రిస్టియానిటీకి సంబంధించి ఏదన్నా కన్వర్షన్ జరుగుతున్నప్పుడు దానికి సంబంధించి వాళ్ళు ఖండించే వాళ్ళు చాలా చాలా తక్కువైపోతున్నారు. సో, అది అలా తక్కువగా జరుగుతున్నప్పుడు డిసోనింగ్ అనేది జరగనటువంటి ఈ ఈ కైండ్ ఆఫ్ ఇష్యూలో, ఈ కైండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఒక మతానికి సంబంధించింది కాదు టెర్రరిజం అనే పదాన్ని మనం ఖచ్చితంగా ఎక్కడ ఏ కోశాన గూడా వాడే అవకాశాన్ని ఎవరు ఇవ్వట్లేదు. ఆ కమ్యూనిటీ హెడ్స్ గాని, ఇంకొకళ్ళు గాని
ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు ముందుకొచ్చి ఏదైతే ఓవైసీ ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు మతాలు హిందువులు వెళ్లి క్రిస్టియన్స్ మీద ముస్లిమ్స్ మీద జరిగినప్పుడు ఎలా అయితే ఆవేశపడిపోయి మాట్లాడతాడో, ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు అంతకంటే ఎక్కువ ఆవేశపడి, అంతకంటే ఎక్కువ చేసిన వాళ్ళ మీద న్యాయం జరిగే వరకు కూడా ఆఖరి వరకు పోరాటం చేయగలిగితే ఒక ఓవైసీ గావచ్చు, కాంట్రోవర్షియల్ పీపుల్ చెప్తున్నా. ఒక రాజా సింగ్ గావచ్చు, ఒక ఇంకొకళ్ళు క్రిస్టియానిటీకి సంబంధించిన వాళ్ళు గావచ్చు. ఇటువంటివి మాత్రం వాళ్ళు ఏ రకంగా చేయరు. వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించి ఏమైనా జరిగితే మాత్రమే రెచ్చిపోయేటువంటి మెంటాలిటీస్. ముఖ్యంగా ఒక పల్లవి ఎవరో ఉన్నారు ఆవిడ. వాళ్ళ హస్బెండ్ తన కళ్ళ ముందే చంపేసి నన్ను గూడా ఎందుకు చంపలేదు అంటే, నేనిలా చంపానని చెప్పి, ఇదే మేమిచ్చే సమాధానం అని చెప్పి, ఇదే మా రెసిస్టెన్స్ అని చెప్పి నువ్వెళ్లి నరేంద్ర మోడీకి చెప్పు అని చెప్పాడంట ఒక టెర్రరిస్ట్ అక్కడ స్పాట్‌లో. అంటే ఎంత పెద్ద ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఇది. ఎంత పెద్ద విష విషాన్ని వాళ్ళు మనసులో నింపుకొని, బుర్రలో నింపుకొని వాళ్ళు తిరుగుతున్నారనేది అక్కడ అర్థమవుతుంది. ఆర్టికల్ 370 వచ్చిన తర్వాత చాలా చాలా ప్రశాంతంగా ఉంది. నాకు చాలా క్లోజ్ పీపుల్ వెళ్లి అక్కడ తిరిగి వచ్చినోళ్ళు ఎంతో మంది నా ఫ్రెండ్స్ దాదాపు 8 టు ఒక 10 మంది బ్యాచ్‌లుగా అంటే ఒక 50 మందికి పైగా నా ఫ్రెండ్స్ ఈ మధ్య కాలంలో గడిచిన కొన్నాళ్ళుగా 370 ఇంక్లూడ్ చేసిన తర్వాత వెళ్లి చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడ ఉండేవాళ్ళు కూడా ముస్లిమ్సే. ఎంతో మంచి వార్మ్‌త్‌గా ఉండేటువంటి లొకాలిటీ పీపుల్ ఉంటారు. అక్కడ లోకల్ పీపుల్ అంతా కూడా ఎంతో ఆప్యాయతతో ముస్లిమ్సే వాళ్ళందరూ కూడా ఎంతో బంగారాల్లాగా ఉంటారు. అదే అంటున్నా ప్రతి మతంలో కూడా బంగారాలున్నారు. ఎంతో మందున్నారు. కానీ వాళ్ళు చేయాల్సిన పనేంటంటే ఇలాంటివి జరిగినప్పుడు ఇమ్మీడియేట్‌గా డిజోన్ జేసుకోవాలి వాళ్ళని. వాళ్ళకి మా మతానికి ఎటువంటి సంబంధం లేదు. రోడ్డు మీదకి తీసుకొచ్చి ఆళ్ళని కాల్చి చంపండి. మేమున్నాం మీ ఎనకాల. మీకంటే ముందు మేమొచ్చి కాలుస్తామని ఇప్పుడు జరిగినటువంటి సిట్యుయేషన్‌లో ముస్లిం సమాజం మొత్తం గూడా యూత్ గావచ్చు, ముస్లిం మత పెద్దలు గావచ్చు, ఇంకొకళ్ళు గావచ్చు తెర మీదకొచ్చి దీని మీద గట్టిగా పోరాటం జేస్తే అది కదా యూనిటీ అంటాను నేను. అదే థింగ్ ఒక బజరంగ దళ్ వాళ్ళు ఏదన్నా చేసినప్పుడు అప్పుడు హిందువులు అట్లా డిసోన్ చేసుకొని లేదు ఎవడైతే చేసాడో ఆడు మా మతానికి సంబంధించినోడు గాదు. మేము వయలెన్స్‌ని ఏమాత్రం ఎంకరేజ్ చేయము. ఆళ్ళని పట్టుకొచ్చి శిక్ష వేయండి. మేము మీకు సపోర్ట్‌గా ఉంటాం అనేటువంటి ఫీలింగ్ ఎందుకు తీసుకురారు బయటికి? క్రిస్టియానిటీలో బలవంతపు మత మార్పిడులు జరుగుతున్నప్పుడు దాని మీద క్రిస్టియన్ కమ్యూనిటీ ఎందుకు ఖండన చేసి, ఇలాంటివి ఇష్యూస్ జరగకుండా మేము చూసుకుంటాము. అలా ఎవడైతే చేసాడో వాడిని లీగల్‌గా పనిష్ చేయండి అనేటువంటి థింగ్ ఆ డిసోన్ చేసుకొని సొసైటీ యాస్ ఎ సొసైటీ మనందరం ఒక యునైటెడ్ స్టాండ్‌కి రానటువంటి దౌర్భాగ్యం ఎందుకు పట్టింది ఈ దేశానికనేది నాకు అన్నిటికంటే ఎక్కువ బాధ. ఈ చనిపోయిన వ్యక్తుల కంటే కూడా ఎక్కువ బాధ. ఎందుకంటే భవిష్యత్తులో ఇంకో చావులు చూడాల్సొస్తది దీనివల్ల. లోకల్‌గా ఉండేటువంటి పీపుల్ జమ్మూ కాశ్మీర్‌లో రకరకాల మతాల వాళ్ళున్నా, ముఖ్యంగా ముస్లిమ్స్ ఎక్కువ శాతం 90% అక్కడ ముస్లిమ్స్ ఉన్నా, ఎంతో మంచి వార్మ్‌త్‌తో వచ్చినటువంటి విజిటర్స్‌ని గాని, టూరిస్ట్‌ని గాని బంగారంలా చూసుకుంటూ ఉండేటువంటి పీపుల్ వాళ్ళ కళ్ళ ముందు ఇదంతా జరుగుతుంటే నిజంగా ఆహ్, మనకంటే ఎక్కువ బాధపడతారేమో వాళ్ళనిపిచ్చింది. ఇప్పుడిప్పుడే టూరిజం బెటర్ అయ్యి వాళ్ళకి కూడా కాస్త ఫినాన్షియల్ స్టెబిలిటీ వస్తున్న ఈ టైంలో జరగడాన్ని మనం ఏమాత్రం ఎక్కడా కూడా దాన్ని చిన్న మైన్యూట్ థింగ్‌ని కూడా యాక్సెప్ట్ చేయడానికి వీల్లేదు. ఇది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కిందకి కూడా వస్తది. దీని మీద ప్రభుత్వం ఏం చెప్తది? కొన్ని గంటల్లో క్యాబినెట్ మీటింగ్ జరగబోతుంది. మోడీ అధ్యక్షతన సౌదీ అరేబియాలో ఉన్నటువంటి ఆయన క్యాన్సెల్ చేసుకొని తన టూర్‌ని ఇండియాకొచ్చారు. ఎమర్జెన్సీ ఆహ్, ఇంటర్నల్ అఫైర్స్ అండ్ ఈ సెక్యూరిటీ అఫైర్స్ సంబంధించి ఒక మీటింగ్ జరగబోతుంది. దాని ఔట్‌పుట్స్, ఔట్‌కమ్స్ ఎట్లా ఉంటాయో చూడాలి మరి.